దగ్గర అర్థమైందా? అప్పుడు అవ్వచ్చు మూత పైన రూపాయి కాసు ఉందా? ఈ మాంగారి పంతాన్ని చూడు, నేర్చుకో. వాళ్ళు పిల్లలు చేసుకున్నాను మాంగారి పంతాన్ని ఉంటుంది. పడతారు ఇప్పుడు కదా ట్రైన్ అవుతున్నాడు. ఈ గంట బాగా అవుతారు తర్వాత ఎరా వాడతా అందరు పెద్దలు అయిపోతారా ఏంటి? వార్డ్ నెంబర్ కౌన్సిలర్ కౌన్సిలర్ ప్రెసిడెంట్ అవుతారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అవుతారు. చెప్పి మా గారికి అబ్బాయి మన వాడు నువ్వు పని చేసావు, నేను పని చేయాలి, పని చేయాడు. అవును, మరి ఒక ఆయన ఉన్నాడు మన పెద్దవాడు చక్కగా సాపుదమ్మా పడుకోబెడతా కుర్రని. హలో అన్నయ్య గురుగారు, ఇదేంటిది? దాని పేరు నాకు తెలుసండి. ఏంటి? నారికేల పొలం. నారికేల పొలం అంటే కొబ్బరికాయ అంటే ఒక ప్రాణంతో సమానం. ఒక ప్రాణంతో అంటే పరమేశ్వరుడు 3 నేత్రాలు ఉంటాయి, కొబ్బరికాయ 3 నేత్రాలు ఉంటాయి. 2 నిమిషాలు అబ్బాయి. అయితే కొబ్బరికాయ చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదం అంటే ఇవాళ కొబ్బరికాయ మార్కెట్ లో కొనాలి 40 రూపాయలు ఉంది. 40 రూపాయలు ఉందండి. 40 రూపాయలు పలుకుతుంది ఇది. అవును, ఈ సంవత్సరం కొబ్బరికాయల గిరాకీ బాగా పెరిగిపోయింది. కొబ్బరి తోటలో నోరు బాగుంది. అవును, కానీ ఇది ఏంటంటే పరమేశ్వరుడితో సమానం. అవును, కొబ్బరికాయ చెప్పన్నారా? పడుకుంటావా? అబ్బాయి కొబ్బరికాయ చాలా ప్రమాదకరమైంది. ఎలాగా అమ్మా? 2 నిమిషాలు శబ్దాలు. మన ఇంటి పక్కనే చిట్టి కారణాలు ఉన్నారు. చూడు 8 చదివాడంట. 8 ఎంత అంటే తెలుస్తలేదు అడిగి, చదువు ఎక్కువైపోయి. ఇలాగే 500 కానీ తెలుసురా నీకు? 500 కానీ తెలుసా? తెలుసా? 500 కానీ తెలుసా? 500 కానీ 200 కానీ తెలుసా? 100 కానీ మొన్న ఎప్పుడు 2 ఏళ్ళు కానీ తెలుసా? ఉన్నాయా మా పోనీయా? ఎవరు తీస్తారు? గవర్నమెంట్ తీస్తుందా? ఇవన్నీ గుర్తున్నాయి. మోడీ తాత 8 అంటే లక్కి తెలుదంటే అవుతే డబ్బు అంటే కుర్రోళ్ళు పాడైపోతున్నారని మా ఇంటి పక్కన చిట్టి కారణాలు ఏం చేయండి అంటే కొడుక్కి డబ్బు ఏటో తెలియకుండా పెంచింది.
కొడుక్కి డబ్బు ఏంటో తెలియకుండా పెంచింది. జాగ్రత్తగా ఒక కాలేజీ ఫీజులు కట్టాలంటే ఆవిడ ఇచ్చేది. అవును. ఓ క్యాంటీన్ ఫీజులు కట్టాలంటే ఆవిడ ఇచ్చేది. ఓ బట్టలు తీయాలంటే ఆవిడ తీసేది. ఈయనకి రూపాయి కాంతి కానీ 10 రూపాయల కాంతి కానీ ఎలా ఉంటుందో తెలియదు. డబ్బు ఎలా ఉంటుందో తెలియదు అసలు. డిగ్రీ చదివాడు. ఉద్యోగం రావద్దు, పెళ్లి అవుతుందండి. పెళ్లి చేసే ఉద్యోగం ఎలా ఉన్నా. అవును. లేదా వ్యాపారం చేసుకుంటాడు. మొత్తమే సావరు కూడా అమ్మాయిని చూసి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. అవును. నా పేరండి సావరకోటకి మధ్యన 5-6 ఊళ్ళు ఉన్నాయి. చేసేస్తే పెళ్లి అయిపోయింది. డబ్బు గురించి ఇంటికి లేదు. అవును. సరే పెళ్లికి వెళ్ళిపోతున్న బావగారు వచ్చాడు. మా బావగారిని తీసుకెళ్ళడానికి మనుగురికి తినాలి కదా. అవును. బామ్మర్ది వచ్చాడు. రాగానే అమ్మ మీ బామ్మర్ది వచ్చాడు, మరి నువ్వు సావరకోట వెళ్ళాలి. వెళ్ళిపోతాడు. భార్య ఉంది కదా అక్కడ సావరకోటలో, మరే వెళ్ళిపోతాడు. మనుగడుకు తినాలి. సరే అమ్మా అంట్లోకి జీడిపేట చూడు. జీడిపేట ఇలాగ అంటూ పోలే అతను వేసారా? అవును. జీడిపేట ఫుల్ జీడిపేట లాగేసాడు పైకి. అవును. జీడిపేట లాగేసి అమ్మ ఇల్లు వస్తానమ్మా అత్తారింటికి అన్నాడు. అమ్మ డబ్బు ఏంటో తెల్ల కుర్రోడికి. అవును. సరే నానా నువ్వు ఈ ఖర్చు పెట్టుకో, జాగ్రత్తగా దాచుకో. నువ్వు ఎందుకంటే నీ బ్యామ్మర్స్ కూడా తీసుకెళ్తున్నాడు కనుక అన్ని ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు. అవును. నువ్వు ఖర్చు పెట్టుకో అనేసి ఒక రూపాయి ఇచ్చింది. ఎంత? రూపాయి చూశాడు. ఎప్పుడు చూడడానికి దీన్ని పరమాన్ని చూసినట్టుంది. పెద్దలా చాలా ఎక్కువ డబ్బులు ఈ రూపాయి ఏం చేయడు, టైట్ పిట్లో గెట్టాడు. లాగితే కానీ రాదు ఇంకా. అవును. గెట్టేసి వెళ్ళిపోయాడు. ఓ 4 రోజులు అయిపోయింది. శుభ్రంగా తిన్నాడు. అవును. ఈ రోజు సోమవారం వచ్చింది. భార్య అన్నట్టు ఏమండి ఈ ఊళ్ళో దేవాలయం భీమేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఇల్లు కొబ్బరి కుట్టద్దు అన్న. కొబ్బరికాయ బాగా అత్తగారు నట్టుకుంటాడు. అప్పుడు బామ్మరిది అడుగుతాడా? అడగడు కదా. అదంత బాధ్యం కాదన్నాడు. కొబ్బరికాయ ఉంది కదా. అవును. కొబ్బరి కొట్టాలి కదా. సరే నువ్వు తాను చేయని వస్తా అన్నాడు. ఆవిడ కాళ్ళు తాను చేస్తుంది. ఈయన షావుకారు గారి దగ్గరికి వెళ్ళాడు. కొబ్బరికాయ అంటున్నాను 5 రూపాయలు అన్నాడు. 5 రూపాయలు? 5 రూపాయలండి. షావుకాయ ఎక్కడ దొరకండి అన్నాడు. రూపాయి ఉంది కదా మనోడు దగ్గర ఉన్నదంత రూపాయి. చెప్పిందంత 5 రూపాయలు. లాభం లేదనుకోని ఆ షావుకారు గారు ఏం చెప్పాడు, బాబు ఇక్కడ 15 కిలోమీటర్ కాకినాడ అక్కడ షావుకారు అక్కడ సవగ్గా ఉంటాయన్నారు. కాకినాడ టికెట్ 7 రూపాయలు. బస్ టికెట్. స్టూడెంట్ లా ఉన్నాడు. స్టూడెంటే మరి వచ్చాడు. ఇంటి నడిచే నేను కొబ్బరి తీసుకుని పడతాను అన్న. ఏం చేస్తా భార్య చేసుకున్న భార్య ఎప్పుడు మాట వింటారు. కొన్నాళ్ళ పాటు ఊపుతుంది. అవును. కొన్నాళ్ళ పాటు ఆయన ఊపిస్తారు. ఆయన ఊపాడు. మరి అందరూ ఊపించిన వాళ్ళే కదా. అమ్మాయి అందరూ ఊపించిన వాళ్ళు అయితే కొన్నాళ్ళు ఏం చేస్తే అలాగండి అత్తయ్య గారు మామయ్య గారు అంటది. కొన్నాళ్ళు పోయాక మా అత్తగారేనా మా నాన్నగారేనా గొప్పడే అప్పుడు ఇలా ఆడుతారు. అవును. వెళ్ళిపోయింది పాపం. ఈయన దగ్గర ఉంది ఎంత రూపాయి. కాకినాడ వెళ్ళిపోయి ఎలా అనుకున్నావు? లిఫ్ట్ కడుక్కొని లిఫ్ట్ల మీద కాకినాడ వెళ్ళిపోయాడు. 60 షావుకారు గారు ఉన్నారు. ఇలాంటి ఆయన ఉన్నారు. కానీ షావుకారు గారు కొబ్బరికాయ ఉన్నాడు. అడిగాడు 7 రూపాయలు బాబు అన్నారు. 2 రూపాయలు పెరిగింది. సావలకోటలో 5 అండి, కాకినాడ 7 అడిగాడు. సావలకోట చిన్నది బాబు, కాకినాడ పెద్ద ఎక్కువ రేటు ఉంటుంది. ఈయన బాగా చెప్పాడు. సరే ఇంకా సౌక ఎక్కడ దొరకమన్నాడు. అవును. ఇక్కడ 15 కిలోమీటర్లు తాళరేవు వెళ్ళిపో సౌకుంటే అన్నాడు. మళ్ళీ ఎక్కి మళ్ళీ బాగుంటాడు. మళ్ళీ లిఫ్ట్ అడిగాడు. తాళరేవు వెళ్ళిపోయాడు. అవును. అక్కడ షావుకారు గారు ఉన్నారు. కొబ్బరికాయ ఉన్నాడు. అడిగాడు 3 రూపాయలు అన్నాడు. 3 రూపాయలు. ఈయన దగ్గర ఉంది ఎంత రూపాయి. అక్కడ అని చెప్పాడు 3 రూపాయలు. ఇంకా సౌక ఎక్కడ దొరకండి అన్నాడు. ఆ రూపాయి ఉంది కదా మరి. అవును. ఇక్కడ 6 కిలోమీటర్లు అమ్మాయి 80 రూపాయలు. నీకు ఏ కాయలు కొంచెం కలిసి ఆడుకుంటా అన్నాడు. ఏ కాయలు కావాలి కాయలు అక్కడ అన్ని సౌకే అన్నాడు. అవును. సరే అనుకుని వెళ్ళిపోయాడు. ఆ దోళకడ గదిల ముసలోడు అది రాళ్ళ కాయలు తెచ్చుకొని ఉంచుకొని అమ్ముకుంటాడు. అవును. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తాతగారు కొబ్బరికాయ ఉన్నాడు. ఆయన వెళ్ళి రూపాయి బాబు అన్నాడు. రూపాయి. నీ దగ్గర ఉందంట రూపాయి. వచ్చేసింది కొబ్బరికాయ. ఇప్పుడు ఏమనుకుంటా మరి మంచివే. తాతయ్య గారు
పుట్టిన ఎవరెవరో అడిగాడు. అంటే రూపాయి ఖర్చు అయిపోద్దని. ఆ. ఎందుకెవరు బాబా ఇంతవరకు అంటే బండి దాటి వెళ్ళేవారు. అవును. ఇప్పుడు బాలయోగ గారి దయ వల్ల బ్రిడ్జి వేశారు. విద్య చేశారు. బ్రిడ్జి దాటి అవతల వెళ్ళిపోతే 10 రూపాయలు ఉంది. అవును. అవన్నీ గొప్ప తోటలో ఒక కాయడు బాబు 10 కాయలు ఇస్తాను నీకు. ఏమంటే అట్లా జాగి మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి కాకినాడ నుంచి ఆనం వెళ్ళిపోయాడు కాకినాడ నుంచి యానం కొబ్బరికాయ కోసం. అవును. అక్కడి నుంచి 10 రూపాయలు వెళ్ళిపోయాడు. ఈ దళితుల కోసం ఏంటంటే రైతు కింది పేద అన్ని కూడా తాకలేసి పంపాడు. మొత్తం ఇంకేం కొబ్బరికాయ లేదు అక్కడ. ఓ తెల్ల బట్టలు వేసిన రైతు ఉన్నాడు. అవును. పెళ్లి కొడుకు ఉన్నాడు. అవును. బాబు ఇలా వచ్చామా అన్నారు. ఏమంటే రాజుగారు నాకు కొబ్బరికాయ దేవుడు కొట్టుకుంటా అన్నారు. 2 కొబ్బరికాయలు ఇస్తా. అరే ఒక అరగంట ముందు వస్తే 2 10 కాయలు ఇద్దరు దేవుడికి అన్నావు కదా. సరే చెట్టు చూడు అన్నాడు. చెట్టు చూడు అన్నాడు. చెట్టు చూశాడు. ఒక 100 కాయలు ఉంటాయి చెట్టు. కొబ్బరి చెట్టు పంట పండింది. అవును. చెట్టు ఎక్కి నువ్వు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు తీసి కట్టుకెళ్ళి బాబు కట్టలేదా బాగా చెప్పారు అనేసి రైతు వెళ్ళిపోయాడు. పోయమ్మ ఒక కాయ కోసం వచ్చాను. 100 కాయలు ఉన్నాయి. 100 కాయలు ఓ బస్తా కాయలు ఎట్టుకెళ్ళి మా ఆవిడ దగ్గర పడతాను. అవును. ఏ దేవుడి కల్లా దేవుడు కొట్టుకుంటారు అని చెట్టు ఒకటి చూస్తున్నాడు. చెట్టు మొదలు కొట్టి మీద ఉంది. సుధ గోదట్లో ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఈడంటే పెన్నట్టు రాసేద్దాం అనుకున్నాడు. సరే జాగ్రత్తగా బూట్లు తీసాడు పక్కన ఇచ్చాడు. బూట్లు వేసుకుంటే స్టూడెంట్ కదా. జాయిగా చెట్టు ఎక్కువ మొదలెట్టాడు. జాయిగా మూకాడికి వెళ్తాడు. జారిపోయాడు. 2 ఆకులు పెట్టుకున్నాడు. ఇలాగా 2 ఆకులు పెట్టుకున్నాడు. పైన చెట్టు కింద గోదావరి ఊగుతున్నాడు. రోడ్డు అంటాను 80 సంవత్సరాల ముసలాడు ఎంతలోకి తాతను కాకెత్తాడు. పెళ్లి కొడుకు ఓ తాత అటు ఓరి ఏంటో అన్నారు కానీ ఏంటో అలాగే ఆలపడుతున్నాడు నువ్వు. తాత కొబ్బరికాయ ఎక్కాను. నా కర్మలో కాలిపోయింది. నువ్వు కానీ నన్ను ఒడ్డుకి తీసుకొస్తే నీకు 500 ఇస్తాను. 500 రూపాయి నాడు 500 ఇస్తాను. నీ ముసలాడు ఏం చేయాలంటే వద్దా వయసులో 4 చెట్లు ఎక్కాను. 500 ఇస్తా అన్నాడు. సాయంత్రం యానం వెళ్ళిపోవచ్చు. మరి 500 వస్తాయి కదా. అవును. అది ఎక్కేద్దామని ఈ ముసలాడు పొడుసు రోజు ఇంటి రాశాను. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అవును. ముసలాడు కదా. జాయిగా చెట్టు ఎత్తుకు మారింటాడు. పెళ్లి కూడా కాళ్ళ కడగలుగులోకి ఈడు జారిపోయాడు. ఆ 2 కాళ్ళు పెట్టుకున్నాడు. ఈ ముసలాడు అంటున్నాడు ఏమని బాబా గట్టి కట్టుకో నేను 20 రూపాయలు ఇస్తాను. 10 రూపాయలు గట్టి కట్టుకో అన్నాడు. పైన ఆయన ఆకులు పెట్టుకున్నాడు. కాళ్ళు పెట్టుకున్నాడు. అవును. ఇలాగే ఊగుతున్నారు 2 నిమిషాలు. ఈ లోపల టాటా డ్రైవర్ వెళ్తున్నాడు. రోడ్డు మరి ముసలాడు తెలుసు కదా. సామరాజు అదే అలాగే అలపడతాడు. నా కర్మరా ఒరే నువ్వు వచ్చి మా ఇద్దరు ఒడ్డు తీరితే నీకు 5 రూపాయలు ఇస్తావరా అన్నాడు. అంటే ఈడు నెలల జీతం 8 ఎత్తున ఒక్కరోజు చేయొస్తా అంటున్నారు అనేసి డ్రైవర్ తీరిద్దు తరపున ఈడెక్కాడు. ఈడెక్కి అలా దగ్గరికి వెళ్తారు. ఈడు జారిపోయి 2 కాళ్ళు పెట్టుకున్నాడు. పైన 2 ఆకులు బలం ముగ్గురు. ఒక పెళ్లి కొడుకు ఒక ముసలాడు టాటా డ్రైవర్ ఊగుతున్నారు. ఈ ఇద్దరు పిల్లలు ఎవరి చేతులు ఉన్నాయి? చిన్నవాడి చేతులు ఉన్నాయి. పెళ్లి కొడుకు చేతులు ఉన్నాయి. అవును. అసలోడి చేతులు ఉన్నాయి. అవును. గట్టిగా పట్టేసుకున్నాడు. ఎవరొస్తారు కూడాను ఎవరు రాడు. కింద వారు రావాలి. అవును. పెద్ద పడవ రావాలి. పెద్ద వాళ్ళు రావాలి. ఎవరొస్తారు? ఊగుతున్నారు. టాటా డ్రైవర్ అన్నాడంట ఏమని ఓ బాబు చిన్నవాడా నువ్వు గట్టిగా పట్టుకో. నువ్వు గట్టిగా పట్టుకుంటే నేను ఒక అయ్యా తాత ఒక అయ్యా 2 ఏళ్ళు నీకెత్తాం. 2 ఏళ్ళు ఇస్తాం అన్నారు. చూసారా 100 రూపాయలు తెల్లడానికి 2 ఏళ్ళు ఇస్తా అన్నారు. అవును. ఒకటికి 10 సార్లు 2 ఏళ్ళు ఇస్తాం అన్నారు. అవును. ఎట్టు పట్టించుకున్నాడు. కాకుండా వదిలేదు. అవును. ఎప్పుడైతే 10 సార్లు అన్నారు డబ్బులు ఎప్పుడు చూడలేదు కదా. నేనా చూడలేదు. మరి డబ్బులు తెలవు కదా. ఆ రూపాయి బంగారం చూశాడు. ఇలా పట్టుకున్న చేతులు ఏమన్నంటే అంటే తాతయ్య గారు డ్రైవర్ గారు మీరు 2 ఏళ్ళు అంటున్నారు కదా. 2 ఏళ్ళు అంటే ఎంత ఉంటాయి చేతులు 2 చూపించారు. ఎంత ఉంటాయని మొత్తం ముగ్గురు గోదావరిలోకి వెళ్ళిపోయాడు. గొప్పగా అంటే ప్రమాదం. ఇది అంత ప్రమాదం అండి. 3 మాంగారులు ఉన్నాడు వీడికి. అవును. 4 అత్తగారులు ఉన్నారు. తినరే 3 మాంగారులు 4 అత్తగారులు 3 భార్యలు బామర్ది 2 బామర్దులు ఉన్నారు కదా. అంత ప్రమాదకరమైన కొబ్బరికాయని వీడి మీద ఎట్టి చక్కగా నరికి చెప్పాయి. అలాగే